ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ని ఉద్దేశించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీపీ గండవరం సుగుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసినంత కాలం పేదల అభివృద్ది కోసం ఆలోచించిన గొప్ప వ్యక్తి వైఎస్సార్ అని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లక్షలాది మంది పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ అని జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య అన్నారు. వైఎస్సార్సీపీ మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంగారి సాయి మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమం అంటే ఏమిటో ప్రజలకు పరిచయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్సార్ అయితే ఆ అభివృద్ది సంక్షేమాన్ని ఎంతవరకు చేయగలమో చేసి చూపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మండల పార్టీ అధ్యకుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు దివంగత నేతకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ఎల్లంగారి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ పల్లికొండ ప్రతాప్, మైనార్టీ నాయకులు అగ్ని తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలు మన ముక్కూరు మండలంలో ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన లేనటువంటి లోటు మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఆయన సంక్షేమ ప్రవేశాలు పెట్టిన 108 కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఆయనకే చెందింది. అలాంటి ముఖ్యమంత్రిని చూడబోము. ఆయన లేని ఒక అడుగు ముందుకేస్తే తన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 అడుగు ముందుకేస్తానని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు అందించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలకే పరిమితం అయింది కానీ అభివృద్ధి సంక్షేమంగా నోచుకోలేదు. ఏదైనా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి లేకపోయినా వాళ్ళ కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ